ఇది కూడా యూజ్ అవుతుందండి. దీంట్లోకి వెళ్ళి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మంచిగా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సెక్షన్ ఏ వచ్చేసి మనకు 5 మార్క్స్ ఇస్తారండి. 5 మార్క్స్ ఇస్తే దాంట్లో 3 అటెంప్ట్స్ చేయాలి, 2 చాయిస్. మన ఇష్టం 3 క్వశ్చన్స్ అవి ఏవైనా రాయొచ్చు. 3 10 30 మార్క్స్ అంటే 3 రాస్తే ఒక్కొక్క దానికి లాంగ్ క్వశ్చన్కు 10 మార్క్స్, 3 క్వశ్చన్స్ రాస్తే 30 మార్కులు వస్తాయండి సెక్షన్ ఏలో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ పొలిటికల్ సైన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్. పొలిటికల్ సైన్స్ మరియు దీని స్కోప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టేట్ డిస్కస్ ఇట్స్ ఎసెన్షియల్ ఫీచర్స్. స్టేట్ మరియు దీని ఎసెన్షియల్ ఫీచర్స్ రాయాలి. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ లిబరేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ బేసిక్ టెనెంట్స్. డిఫైన్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. ఏమేమి ఎసెన్షియల్ కండిషన్స్ ఉంటాయి సక్సెస్ఫుల్ డెమోక్రసీకి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్. ఇవన్నీ వచ్చేసి సెక్షన్ ఏలో మనం ఏమైనా 3 రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి, ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దీంట్లో మనకు 10 ఇస్తారు, ఏవైనా 8 క్వశ్చన్స్ రాసుకోవచ్చు. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి మనకు 5 మార్క్స్కి వస్తాయి. 8 క్వశ్చన్స్ రాస్తే మనకు 40 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ రైట్ అబౌట్ ద రిలేషన్షిప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీ. ఎక్స్ప్లెయిన్ 4 కైండ్స్ ఆఫ్ సావరెంటీ. వాట్ ఆర్ ద డిఫరెన్స్, నేషన్ అండ్ స్టేట్. డిస్టింగ్యూషన్ అన్న డిఫరెన్స్ అన్న ఒకటే, ఇట్లా మనల్ని అడగచ్చు నేషన్ అండ్ స్టేట్కు డిఫరెన్సెస్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 కైండ్స్ ఆఫ్ ఈక్వాలిటీ. రైట్ అబౌట్ ఎనీ 3 సోర్సెస్ ఆఫ్ లా. హౌ ఈజ్ ఇట్ ఈస్ citizenship lost. What are the features of rights? What is Indian secularism? Explain features of law of constitution. What are the reasons of the declare of the significance of legislature? Explain merits and demerits of parliamentary government. Merits demerits రాయాలి. నెక్స్ట్ డిస్టింగ్విషన్ డిఫరెన్స్ అన్న ఒకటే, డిస్టింగ్విష్ బిట్వీన్ యూనిటరీ అండ్ స్కోప్ ఆఫ్ గవర్నమెంట్ గురించి రాయాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి, 15 2 30 మార్క్స్ అంటే 15 క్వశ్చన్స్ మనం రాస్తే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి. 30 మార్క్స్ ఈజీగా వస్తాయి. పాస్ అయ్యే వాళ్ళకు ఈజీగా, పాస్ కావడానికైనా మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ బిట్. ఒక్కొక్క క్వశ్చన్కు మనం 15 క్వశ్చన్స్ రాస్తే 2 మార్క్స్ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే ఈజీగా పాస్ కావచ్చు. ఈ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి రైట్ అబౌట్ బిహేవియరిజం, వాట్ ఈస్ గవర్నమెంట్, డిఫైన్ నేషన్, మెన్షన్ ఎనీ 2 డిమెరిట్స్ ఆఫ్ నేషనలిజం, వాట్ డూ యూ మీన్ బై సివిల్ లిబర్టీ, వాట్ ఈస్ పవర్, మీనింగ్ ఆఫ్ సోషలిజం, డిఫైన్ నాన్ వైలెన్స్, క్లాసిఫై రైట్స్, రైట్ అబౌవ్ మోరల్ రైట్స్, వాట్ ఈస్ రీకాల్, వాట్ ఈస్ థ్రోటిక్ స్టేట్, వాట్ డూ యూ మీన్ బై కాన్స్టిట్యూషన్, వాట్ డూ యూ మీన్ బై కాన్స్టిట్యూషన్, what is mean by plural executive, what is judicial review, write about collective responsibility, presidential form of government. ఇలా మనం మోడల్ పేపర్ ఆధారంగా చేసుకొని ప్రిపేర్ కావాలి. దీంట్లోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయి.